శ్రీ గణేశాయ నమః. ఇంతవరకు మనకు 66 శ్లోకాల్లో కూడా శివుడు, శివభక్తి గురించి మనకి శంకర భగవత్పాదులు చెప్పారు. పరిపరి విధాల శివభక్తి అనేటువంటిది చూపించారు మనకి. అందులో మన మనస్సుని శివుడు పాదాల దగ్గర పెట్టడం కానీ, లేకపోతే శివ పాదాలను మన మనసులో పెట్టుకోవడం కానీ, ఇవన్నీ మనకు చూపించారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక చమత్కారమైనటువంటి విషయం చెప్తున్నారు. ఏంటంటే, మనకు శివ భావన కలగాలి, అదే మనకు శివుడు కలిగించాలి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆ శ్లోకం ఒకసారి మనం చూద్దాం. అది శివానంద లహరి 67వ శ్లోకం. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. ఈ శ్లోకం పుష్పితాగ్ర అనే ఛందస్సులో చెప్పబడిన శ్లోకం అనమాట. ఇంతవరకు కూడా మనకి 66 వరకు కూడా శార్దూల విక్రీడితం అనేటువంటి ఛందస్సులో చెప్పారు. ఇప్పుడు శివుని శరణు వేడడం కాదు, శివ భావాన్ని మనం శరణు వేడాలి అని చెప్తున్నారు అనమాట. అది కలగడం అంత సులువేం కాదండి. అది భగవంతుడు స్వతహా భావనా ప్రియుడు, అందుకనే భావగ్రాహి జనార్దన అన్నారు. ఇక్కడ మహేశ్వర అనుకుందాం, మనం మనకేం పోయింది, మనలో ఉండేటువంటి భావన చూస్తారు కానీ మనం ఏం పూజ చేసాం, ఎంత ఖరీదు పెట్టి బట్టలు పెట్టాం, ఇటువంటివన్నీ ఏం చూడరు. ఎటువంటి పువ్వులు మనతో పూజ చేసాం, ఎంత ఆర్భాటంగా చేసాం, ఇదంతా ఆయనకు అక్కర్లేదు. నీ భావన 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 అదే భవానీ భావనాగమ్య అని లలితా సహస్రనామంలో కూడా చెప్పారన్నమాట. ఆ భావన గమనంలో ఆ తల్లి ఉంటుంది. ఆ తల్లి భావనా గమనంలో ఉంటే మన భావనలన్నీ కూడా సద్భావనలే అవుతాయని చెప్తారు కదా. అందుకని అటువంటి భగవద్భావనలో కానీ నిలిచిపోతే ఇంకేం కావాలి చెప్పండి. అదే కానీ శివమయమైన భావన ఉంటే ఇంకేం కావాలి. భావన బలపడిందా భగవంతుడు దొరికిపోతాడు మనకు అనమాట. అదే ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. పరమ సదాశివ భావనాం ప్రపద్యే అని చెప్తున్నారు అనమాట. శివభావనాం ప్రపద్యే, ప్రపద్య అంటే నేను శరణు వేడుతున్నాను. దేన్ని? శివభావనాం ప్రపద్యే. అది ఎలాంటిది? సదాశివ భావన, సదాశివుడు అనేటువంటి భావన కావాలి. అంతేకాదు సదా శివభావనాం ప్రపద్యే, ఎప్పుడు కూడా శివభావనలో ఉన్నటువంటి దాన్ని శరణ పెడుతున్నాను. అది ఎలా ఉండాలి? పరమా సర్వోత్కృష్టమైనది అంటే ఇంకొక భావన ఉండకూడదు, అదే అన్నిటికన్నా అత్యుత్తమమైనటువంటి భావన. ఆ భావనలో సదా మనం ఉండిపోయినట్లయితే అటువంటి భావన నాకు కలిగించాలి, అటువంటి భావనని నేను శరణ పెడుతున్నాను. ఇక్కడ శివుడిని కాదు, శివ భావాన్ని శరణ పెడుతున్నాడు అనేటువంటి ఇక్కడ మనకి చెప్పారన్నమాట. పరమ సదా అనేవి ఇక్కడ శివునికి విశేషణాలుగా చెప్పబడలేదు, శివ భావనకు విశేషణాలుగా చెప్పబడలేదు. కానీ శివపరంగా కూడా మనం విశేషణాలు దీనిలో చూడవచ్చు. శివ అంటే ఏంటి? మంగళం, శుభం కదండి. అది ఎలాంటిది? పరమమైనటువంటిది, సర్వోత్కృష్టమైనటువంటిది. అది ఎలాంటిది? సదా ఉండేటువంటిది అనమాట. అందుకని శివపరంగా చెప్పినా, శివ భావన పరంగా చెప్పినా కూడా అది ఈ విశేషణాలు మనకి సరిపోతాయన్నమాట. అటువంటి పరమ సదాశివ భావన దొరికితే మోక్షం ఇక్కడ ఉండగానే లభిస్తుంది కదండి. ఆ భావనే ఆనందం, అదే శివానందం అన్నమాట. అది ఏ విధంగా ఇక్కడ మనకు చెప్తున్నారో ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం ఒకసారి మనం చూద్దాం. అట్టి శివభావన వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటిట? బహువిధ పరితోష బాష్పూర, బహువిధాలైనటువంటి ఆనంద బాష్పం యొక్క ప్రవాహంతో ఒళ్ళంతా కూడా తడిసిపోతుందట. స్ఫుట పులకాంకిత, రోమాంచ రూపమైనటువంటి అంటే పులకింతతోటి ఆ శరీరం అంతా కూడా గగురు పొడుస్తుందిట. భక్తి చిహ్న చారు భోగ భూమిం, భక్తికి గుర్తుగా చారు అంటే రమ్యమైనటువంటి భోగస్థానం అయిపోతుంట ఆ శరీరం అంతా కూడా అనమాట.
చిరపద అంటే శాశ్వత కైలాస స్థానం అనేటువంటి ఫలమును కాంక్షించి వారి చేత సేవ్యమానం అది సేవించబడుతుంది. అటువంటి శివభావన ఏం చేస్తుంది? శాశ్వత కైలాస స్థానం అనేటువంటి ఫలాన్ని కాంక్షించి వారి చేత సేవించబడుతుంది అనమాట. అటువంటి పరమ సదా శివభావన ప్రపంచే సర్వోత్కృష్టమైనటువంటి సదా శివభావనని నేను శరణు పొందుతున్నాను. అటువంటి భావనే ఆనందం, అదే నిజమైన శివానందం అన్నమాట. అదే కానీ ప్రపంచ భావనలో మునిగిపోతే ఏముంటుందండి? ఆనందం ఉంటుందా? ఉండదు. ఏముంటాయి? ఆందోళన, ఆవేశం, ఆక్రోశం, ఆవేదన, ఇవన్నీ కూడా అలే. ఆనందం కూడా అక్కడ ఒక్క ఆనందం వస్తుంది, ఇక్కడ ఇటువంటివి ఎన్నెన్నో వస్తాయన్నమాట. ఏది ప్రపంచ భావనలో కానీ మనం ఉంటే ఇలాంటివి వస్తాయి. పరమ సదాశివ భావన కలిగితే ఏమవుతుందంటే ఇక్కడ చెప్తున్నారు, శరీరం అంతా భోగభూమిగా మారిపోతుంట. చూసారా? అదే ఇక్కడ చారు భోగభూమి అని చెప్పారు. చారు అత్యంత రమ్యమైనటువంటి భోగభూమిగా మారిపోతుంట. ఇక్కడ భోగం అంటే ఆనందంతో పులకించిపోవడం, ఒళ్ళు గగుర్పోడు వస్తుంది అన్నమాట. ఇక్కడ అట్టి అలౌకిక ఆనందంతో కళ్ళు చెమర్చుతాయి, గొంతు బొంగురుపోయినట్లు ఒళ్ళు పులకిస్తుంది, గగుర్పుడు వస్తుంది అంతట. అదే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇలాంటి ఉద్వేగం దాన్ని సాత్విక ఉద్వేగము అంటారన్నమాట. కానీ లోకులు పొందేది, మనం పొందేటువంటి ఆ రాజసిక తామసిక ఉద్వేగాలు అవి కాదు ఇక్కడ పొందినటువంటిది. ఈ భోగభూమిలో, ఈ శివభావనతో ఉన్నటువంటి ఈ భోగభూమిలో సాత్విక ఉద్వేగం కలుగుతుంది అనమాట. ఇదే శివభావనలో లభించేటువంటి శరీర భోగం అనమాట. అంతేగాని మామూలుగా ఉండేటువంటి లౌకిక భోగాలు కాదు. ఆ భోగమే యోగం అన్నమాట. అది అప్పుడేమవుతుంది అతనికి ఆ పెళ్ళుబికిన ఉప్పొంగిన ఆనందానుభూతితో కళ్ళ నుంచి శ్రవించేటువంటి ఆనందాశ్రువులతో ఒళ్ళంతా తడిసిపోతుంది, ఆర్ద్రత వచ్చేస్తుంది అంత అనమాట. ఆనందాశ్రులతో ఒళ్ళు పూర్తిగా స్నానం చేస్తాడనమాట. అది అటువంటి ఆనందాశ్రువులతో చేసేటువంటి ఆ స్నానం ఉంది చూసారా, అది కోటి గంగా స్నానాలకు సమానమైనటువంటి పవిత్రత కలిగిస్తుంది. అలాంటి వాడు కానీ వంశంలో ఒక్కడుంటే కొన్ని తరాల పితృదేవతలు తరిస్తారటండి. నరకంలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా విముక్తులైపోయి ఉద్ధరింపబడతారటండి. అటువంటి వాడు ఒక్కడు ఉంటే చాలంట వంశంలో. అటువంటి వాళ్ళు అడుగుపెట్టిన నేల క్షేత్రం అయిపోతుంది, ములిగే నీరేమో తీర్థం అయిపోతుందటండి. అదే చిరపద ఫలకాంక్షి సేవ్యమానం అన్నారు. ఎవరు అటువంటి శాశ్వత శివపదమును కోరుకుంటారో వారి భావన పరమ సదాశివ భావన అయిపోతుంది అనమాట. అదే మోక్ష భావన. అలాంటి వాడే ముముక్షువు అంటారన్నమాట. అట్టి శివభావన ఎలా పొందాలో, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఇంత రమ్యంగా తెలియజేసినటువంటి శ్రీ శంకర భగవత్పాదులకి సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ నమో నమ శంకర పార్వతీభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.